తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ముమ్మడి ప్రేమకుమార్ అధ్యక్షతన రాష్ట్ర కీలక నేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అడక్ కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించే విధంగా పార్టీని తయారు చేస్తున్నామని అన్నారు. ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు పర్యటన తర్వాత అండ్ దానికి ముందు మా జనసేన సభ్యులు సర్పంచ్ గాను వార్డు మెంబర్లు గాను పోటీ చేసి అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన పరిణామం ఉంది. అంటే మేము పోటీలో దిగుతున్నట్టు కూడా మాకు తెలియకుండా చాలా మంది జన సైనికులు వీర మహిళలు పోటీలో పాల్గొని మాకు ఎక్స్పెక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చారు. దాంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక నమ్మకం వచ్చింది. తెలంగాణలో మనం క్రియేట్ చేయగలము మంచి అంటే రాజకీయ పార్టీ లాగా మనం ఆంధ్రాలో ఎలాగైతే చేస్తున్నామో ఇక్కడ కూడా ఎన్నో రకాలుగా ఆయన ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఆయన కార్యక్రమాలు ఫస్ట్ స్టార్ట్ చేసింది జనసేన పార్టీ. ఇక్కడ నుంచి అయినా ప్రజారాజ్యం ముందు నుంచి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఎంతో మందికి సహాయం చేశారు. ఫ్లోరైడ్ బాధితులకు కానీ అక్కడ ఎంతో మందికి బోర్లేవి ఇచ్చారు. మారుమూల తండాలు ఆదిలాబాద్ జిల్లాలో అలా ఆయన గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కమ్స్ టు పార్టీ జనసేన పార్టీ ఇప్పుడు ఒక సరైన దిశానిర్దేశం ప్లాన్ చేసుకుని రాష్ట్ర నాయకులు అందరూ ఎట్లాగైనా సరే మనము అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా మనం పోటీ చేయాలని ఒక నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఒక ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి అందరూ కసరత్తు చేస్తున్నారు, ఒక ప్లానింగ్ చేస్తున్నారు అడక్ కమిటీలని. ఈ రాష్ట్రంలో పార్టీని ఎలా స్ట్రాంగ్ గా గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకొని ముందుకెళ్ళాలి, రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ప్లస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, దీని గురించి గత 4 రోజులుగా దీర్ఘంగా మాకు కొన్ని సమావేశాలు అయ్యాయి. ఆ సమావేశంలో భాగంగానే ఇప్పుడు 4 ఎడ్హాక్ కమిటీలు అనేవి ఈరోజు డిక్లేర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలు అన్ని కంప్లీట్ చేసుకొని వీళ్ళు రేపటి నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో ఎలా బలోపేతం చేయాలి అనే దానిలో అందరూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా కాకుండా ఈ రోజు పార్టీలో మొన్న కూడా అక్కడ కొండగట్టులో కూడా కొంతమంది ముఖ్య నాయకులు పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ రోజు కూడా చాలా మంది పార్టీలో చేరికలు అనేవి జరిగేవి. ఇప్పుడు పార్టీలో చేరికలు కూడా గత 2-3 రోజులుగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరినీ డ్యూటీలైన్ చేసుకొని పార్టీలోకి ఆహ్వానించుకుంటూ బలంగా పార్టీ ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యాము. ఇంకా రాబోయే కాలంలో మేము ఎలా చేస్తున్నాము, ఎలక్షన్స్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాము అనేది ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ మీడియా సమావేశంలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాము, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇంకొక 2-3 రోజుల్లో మీడియా మిత్రులందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. 4-5 నెలల నుంచి మీరంతా గమనిస్తున్నారు. మా పార్టీ యాక్టివిటీస్ కానీ ఇక్కడ జరుగుతున్న మరి నాయకుల మీటింగ్స్ అన్ని కూడా దాదాపు గత 3-4 నెలల నుంచి కూడా అటెండ్ అవుతున్నారు. 3-4 నెలల నుంచి కూడా మేము పార్టీని బలోపేతం చేసే దిశలో అందరం మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మరి జిహెచ్ఎంసీలో ఒక అడా కమిటీ, అట్లాగే రాష్ట్రం అంతా కూడా వీరమహిళ కమిటీ, అట్లాగే యువజన కమిటీ, మరి ఇలా అన్ని కూడా వేసుకుంటూ మరి కొత్తగా వచ్చేవాళ్ళు చాలా మంది కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది గత 3-4 నెలల నుంచి కూడా. కాబట్టి అందరూ కూడా పార్టీలో ఎక్కువగా యూత్ ను ఆహ్వానిస్తూ మరి రాబోయే ఎలక్షన్స్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ అవన్నీ, మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ, అట్లాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా పోటీ చేయడానికి సిద్ధపడటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. 4-5 నెలలు గత కొన్ని రోజులుగా ఏదైతే అడక్ కమిటీలు నిర్మాణం జరిగింది, అందులో భాగంగా ఈ రోజు విద్యార్థి విభాగ్, అదేవిధంగా యువజన విభాగ్, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నాయకులతోటి సమావేశం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో దాన్ని కూడా సిద్ధమవుతుంది. గతంలో కూడా మేము వార్డులు కానీ సర్పంచ్ కానీ యునానిమస్ గా పోటీ చేయడం జరిగింది. ఈసారి సింబల్ ఉంటుంది కాబట్టి మేము జనసేన పార్టీ ద్వారా ఏ రకంగా చేయాలనేది గత 2 రోజులుగా చర్చ చేసుకొని ఈ రోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మిగతా విషయాలు ఏదన్నా కానీ మన వైస్ ప్రెసిడెంట్ గారు, ప్రధాన కార్యదర్శి గారు తెలియజేస్తారని తెలుగుతుంది.
గత కొన్ని రోజులుగా